టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాయలసీమకు చంద్రబాబు పెద్ద విలన్, చంద్రబాబుపై జగన్ ఫైర్. తెలంగాణ ముఖ్యమంత్రి కోరడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేశారని స్వయాన రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు చంద్రబాబు విలన్ గా దాపరించారని విమర్శించారు వైఎస్ జగన్. మీటింగ్ లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా మీరు బాగా చదువుకుంటాను అంటే నేను చదివిస్తాను అని, మీకు అండగా ఉంటానని చిన్నారులకు హామీ ఇచ్చారు మంత్రి రామానాయుడు. అమ్మగారా పైన పడిపోయి చనిపోయారు, ఇద్దరు ఆడపిల్లలే. ఏం చదువుతున్నామ్మా? 4th క్లాస్. నువ్వు బాగా చదువుకోండి అమ్మా. బుక్స్, బట్టలు అటువంటి అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తూ ఉంటాను అమ్మా. ఏం కావాల్సి వచ్చినా నేను అరేంజ్ చేస్తాను. వీళ్ళకి బుక్స్, ఏమైనా ఫీజులు, బట్టలు అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయమని చెప్పాడు వీళ్ళిద్దరు పిల్లలు. అది బాగా చదువుకోవాలి మరి. థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. తీసుకోండి. ఓకే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాగా చదువుకోవాలి మరి. ఓకే, చదివిస్తాను నేను. మీరు బాగా చదువుకుని పోతే నేను చదివిస్తాను. ఓకేనా? చదువుకుంటారా మరి? ఓకే, ఆటో మీద వెళ్ళిపోండి. ఓకే. ఉపాధి హామీ పథకం చాలా గొప్పదని, అటువంటి ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేయడం తప్పని అన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. అమరావతికి యాక్సెప్టబిలిటీ రావటం లేదు. అమిత్ షా యాక్సెప్టబిలిటీ వచ్చినంత మాత్రాన అది
శాంక్టిటీ ఉండదు దాంట్లో. రెండవది ఉపాధి హామీ. ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం. మహాత్మా గాంధీ పేరు తీసేయడం అనేది, దాన్ని బలహీనం చేయడం అనేది దారుణం. వెనక్కి తీసుకోవాలని ఆలోచనలు మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తుంది. రేపు బడ్జెట్ రాబోతా ఉంది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని బలహీనం చేసింది అటు జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ. వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు 1,000 కోట్లు వెంటనే రేపు బడ్జెట్లో పెట్టాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ, మరి చివరిగా రాజకీయాలకు వస్తే జగన్కి చంద్రబాబు పెద్ద తేడా కనపడటం లేదు. ఏముంది, జగన్ పోయి మోడీని సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు పోయి మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెద్ద ఐడియాలజీ ఏమీ లేదు. ఓవరకే నిధులు నిధులు లేకుంటే కేసులు. ఈ కేసులు తప్పించుకోవాలని జగన్, నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారే తప్ప వాళ్ళు రాష్ట్రానికి 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ముఖ్యమంత్రిగా 0. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకైతే ఏమీ కనపడలేదు రాయలసీమ జిల్లాలో. మరి ఈ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దళితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓబీసీలు చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకోగలిగింది జాతీయ పార్టీ కాంగ్రెస్. సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటున్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి అమరావతి రాజధానిని చూసొచ్చారా? చూసేస్తే ఏం జరుగుతుంది ఏంటి విషయం చూసారా లేదా? చూసేస్తే అక్కడ వర్కులు జరుగుతున్నాయా లేదా? అదేంటి? నేను మీ అందరికి తెలియని విషయం చెప్తాను, ప్రతిరోజు తెలుసుకుంటుంటాను. నేను పోయిన వారంలో వచ్చాను, అమరావతిని చూశాను. కాకపోతే కొన్ని ఫారిన్ కంపెనీలు వచ్చి ఉన్నాయి, గుంటలు దవ్వుతున్నారు, కొంత ప్రోగ్రెస్ చూపించగలరు. వాళ్ళకి బిల్లులు ఇస్తారో లేదో నాకు అనుమానం ఉంది. కానీ గుంటలు దవ్వుతున్నారు, బిల్లులు సంగతి దేవుడికి ఎరుక. మరి ఏదో చేస్తున్నారు కానీ అది సక్సెస్ కాదు. అది ఒక కన్ను, కాబోయే కన్ను. రౌడీ షీటర్ కుర్మాపు రామారావు రికమెండేషన్ తోనే పాతపట్నం ఎస్ఐ కె మధుసూదన్ రావు విస్తృత దళిత సంఘం నాయకులపై అక్రమ కేసులు పెట్టారని విస్తృత దళిత సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి బుధవారం మీడియా ముందు ఆరోపించారు. ఆధారాలు లేకుండానే మాపై ఫోర్జరీ కేసులు మోపి జైలుకు పంపారని అన్నారు. మాపై పెట్టిన అక్రమ కేసులు రౌడీ షీట్ ఎత్తివేయకపోతే చట్టపరమైన విచారణ ఎస్ఐ కె మధుసూదన్ రావు రౌడీ షీటర్ కుర్మాపు రామారావు ఎదుర్కోక తప్పదని అన్నారు. అంతకుముందు మాట్లాడిన విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బోస్ వెంకట్రావు కేసుల విషయంలో పాతపట్నం ప్రాంత పోలీసు అధికార దళితులపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న దళిత సంఘాల నాయకులను అక్రమ మార్గాన కట్టడి చేస్తూ పాతపట్నం పోలీసులు వారిపై రౌడీ షీట్ వేశారని ఆరోపించారు. రౌడీ షీట్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, ఆ ప్రకారం శాంతి భద్రతలకు పరిపరి విధాల విఘాతం కలిగిస్తూ 5 కేసులు ఆ వ్యక్తిపై ఉన్నట్లయితే అతని మీద మాత్రమే రౌడీ షీట్ వేసి అతన్ని పూర్తి పోలీసు నిఘాలో ఉంచాలని, సంవత్సర కాలం పాటు పరిశీలన తర్వాత ఒకవేళ అతనిలో పరివర్తన కలిగితే కనుక అతనిపై రౌడీ షీట్ ను తీసివేయవచ్చని, ఈ విషయం పోలీస్ స్టేషన్ లో సాధారణ కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరికీ తెలుసునని అన్నారు. ఈ వ్యవహారంలో లేని విస్తృత దళిత సంఘం జిల్లా కార్యవర్గ కార్యదర్శి ఎడ్ల గోపిపై ఫోర్జరీ కేసులు పెట్టి రౌడీ షీట్ వేయడం దారుణమన్నారు. బాడాన వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోకుండా సెల్ఫీ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై స్టేషన్లో బెయిల్ పై వచ్చే సెక్షన్లతో పాటుగా 10 ఏళ్ల పాటు శిక్ష పడే సెక్షన్లు బనాయించి వెంకట్రావును ఎడ్ల గోపిని పాతపట్నం ప్రాంత పోలీస్ అధికారి ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఆరోపించారు. ఎస్ఐకు శ్రీనివాసరావు సమీప బంధువు కావటమే ఇందుకు గల కారణమని ఆరోపించారు. విస్తృత దళిత సంఘం నాయకులు మరో 4 వ్యక్తులపై పెట్టిన అక్రమ కేసులను రౌడీ షీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా విస్తృత దళిత సంఘం రాష్ట్ర కో కన్వీనర్లు జాజీ ఓంకార్, గుడివాడ ప్రసాదరావు, ఎగ్జిక్యూటివ్ నెంబర్ వి మోహన్, ఇతర సభ్యులు డి వాణి, పి మంజుల, జె వీణా, ఉదయ్, కైలాస్, వెంకట్రావు, చిన్నారావులు పాల్గొన్నారు. సేల్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ మేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. నమస్కారం.
గౌరవనీయులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, సిఇఓ సెర్ఫ్ శ్రీమతి కరుణ గారు, జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఈరోజు మిల్లెట్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఇక్కడే మనందరిపైన కూర్చున్నటువంటి ఆడబిడ్డ గంటా దేవి గారు, ఇప్పుడే మీ అందరితో మాట్లాడింది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే చాలా సునాయాసంగా ఏమీ చదువుకోకపోయినా బ్రహ్మాండంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టి మీ అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి షేక్ జహీబా స్వాతి మహిళా సంఘం అధ్యక్షురాలు, వారికి చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ గోపాలరావు గారు, నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది. నా బేబీ చైల్డ్, నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం, ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రజా రాజధాని అమరావతి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కలవరం వచ్చింది. పిచ్చి ప్రేలాపలన్నీ కూడా ఈరోజు అమరావతి ప్రజా రాజధాని మీద 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 11 సీట్లకు పరిమితం అయ్యి 5 సంవత్సరాలు కూడా తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పరిపాలన చేసి అమరావతి
మహిళా సోదరీమణుల మీద, రైతు సోదరుల మీద లాఠీలతో అడ్డగోలుగా విచ్చలవిడిగా వాళ్ళ మీద దాడులు చేసి ఇవాళ మళ్ళీ పిచ్చి ప్రలాపంలో పిచ్చి మాటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దీనికి కారణం ఏంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా బిల్లు ఏ సంవత్సరం నుంచి ఎలా తీసుకోవాలనే దాని మీద సంబంధిత శాఖలో డిస్కషన్ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అమరావతి రైతాంగం కోరిక, రాష్ట్ర ప్రజల కోరిక, మొన్న ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు 124 సీట్లు వెరసి ఆ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపులో ఉన్న విషం అంతా బయటపడింది. ఇవాళ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి చెంపలేసుకున్నాడు, వాళ్ళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చెంపలేసుకున్నారు. ప్రజా రాజధాని అమరావతి మీద ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటుందని మాట్లాడిన వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది. సుమారు 20,000 మంది పనిచేస్తూ ఉన్నారు. 54 ప్రాజెక్టులు, సుమారు 53,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు ఒక మెడ్రాస్ ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది, దేశానికి ఒక రాజధాని న్యూఢిల్లీ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవాళ దగ్గర 12 సంవత్సరాలు పూర్తవబోతున్న సందర్భంలో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో భవిష్యత్ తరాలు, భావితరాలు గర్వపడే విధంగా ఒక ప్రజా రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాలు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ కన్నా కూడా పెద్దది, అన్ని మండలాలు కూడా కలిసే విధంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 6 జిల్లాల ఒక పక్క, 7 జిల్లాల ఒక పక్క, నడి మధ్యలో విజయవాడ, గుంటూరు, కృష్ణానది ఒడ్డున ఒక పవిత్రమైన ప్రదేశంలో బౌద్ధం, నాగార్జునుడు నడయాడిన అమరావతి పుణ్య ప్రాంతంలో దేవతల రాజధానిగా, ప్రజా రాజధానిగా, మహిళా సోదరీమణుల మీద ఆళ్లగడ్డ పట్టణంలో దివంగత భూమా నాగిరెడ్డి 62వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలోని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు గారి దగ్గరకు వచ్చి ఆయన మరొకసారి తలుచుకోవడము. భూమా నాగిరెడ్డి గారు అంటే కార్యకర్తలకు అందరికీ ఒక ధీమా. భూమా నాగిరెడ్డి గారు ఉంటే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ధైర్యము కార్యకర్తలలో ఎన్నో సంవత్సరాల నుంచి నింపడం జరిగింది. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత అదే ధైర్యం, అదే నమ్మకం ఈరోజు కార్యకర్తలు మాకు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏమీ తెలియని సమయంలో వాళ్ళిద్దరు చనిపోవడము, ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటున్న టైంలో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టినా
ఏ ఒక్కరు కూడా పక్కకి పోకుండా, ఏ ఒక్కరు కూడా అధైర్యపడకుండా మాకు మా తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారో ఆ విధంగా కార్యకర్తలు మాకు అదే విధంగా సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నిజంగంటే మా అదృష్టము. మాకు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, మనకి ఏ విధంగా అయితే తరతరాలుగా ఆస్తులు వస్తాయో అదే విధంగా కార్యకర్తలు కూడా మనకి ఆస్తిలాగా ఉండిపోయినారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందని చెప్పి మా నాన్న చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోలేదు. కార్యకర్తలు అందరూ కూడా భూమా నాగిరెడ్డి గారు అంటే అటు నంద్యాలలో కావచ్చు, ఆలగడ్డలో కావచ్చు, ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ మరి నంద్యాలలో ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఇందాకే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చెప్పినట్టుగా ఈరోజు 5 కోట్ల రూపాయలు మనము చెక్కుల రూపంలో ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇదే సోలార్ కంపెనీలు ఈరోజు స్టేట్లో చాలా చోట్ల పెట్టినారు, కానీ ఎక్కడ కూడా రైతుల కోసం పోరాడడం కానీ రైతుల కోసం కొట్లాడడం కానీ లోకేష్ అన్న సపోర్ట్తో ఈరోజు కొట్లాడి చెప్పి ఈరోజు రైతులకి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి రైతులకి ఏ విధంగా అండగా ఉండాలో మాకు నేర్పించింది మరి దివంగత నేత భూమా నాగిరెడ్డి గారు, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు నేను కానీ అక్క కానీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాము. ఈరోజు మా ముగ్గురికి కూడా, నాకు అక్కకి బావకి మా ముగ్గురికి కూడా ఈరోజు ముందరికెళ్ళే ధైర్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి గత 5 సంవత్సరాల్లో. మా కుటుంబం చూసిన ఇబ్బందులు, మా కార్యకర్తలు చూసిన ఇబ్బందులు ఎవరు చూసుండరు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు వెన్ను చూపించకుండా ఈరోజు ముందరికి నడిపించిన ధైర్యము, స్ఫూర్తి మాకు భూమా నాగిరెడ్డి గారి నుంచే వచ్చింది. ఖచ్చితంగా ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆలగడ్డ నంద్యాల కార్యకర్తలకి తప్పకుండా మాకెంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉంటాము. వచ్చే రోజుల్లో వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని అభిషేకాలు జరిపించుకున్నారు. విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. His Excellency
హెరో డెల్ఫిన్ గారు, అంబాసిడర్ టు యూరోపియన్ యూనియన్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేశం గారు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, ఏపీ టీడీసీ చైర్పర్సన్ డాక్టర్ నూకపాటి బాలాజీ గారు, కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పోడపాటి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అజయ్ జైన్ గారు, ఎండి టూరిజం అమ్రపాళి గారు, ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ గారు. ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. వేద పండితులు, భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. कलिगे प्रथम पादे जुम्भोदीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणभागे आग्नेयप्रदेशे कृष्णाकावेर्यो मध्यदेशे समस्त देवता ब्राह्मण हरेरिदनिदो अस्मिन् समाच्छन्दः नक्षत्राणिच्छन्दो वाक्छन्दः मनश्चन्दः कृषिश्चन्दो हिरण्यञ्छन्दो गोश्चन्दः अजाश्चन्दो श्वच्छन्दः अग्निर्देवता पातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवता इंद्रो देवता वरुणो देवता मोक्षशिरात् ध्रुवासे धरुणा धत्रियासि धरणी आयुष. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. పరమస్పష్ట మిక్కిలి స్పష్టముగా తెలియవాడై పరమస్పష్ట అని భగవంతుణ్ణి కీర్తించాలి. అంటే మిక్కిలి తేజోవంతుడై పరమస్పష్ట అని స్తుతించబడినాడు పరమాత్మ. మరొక ఆధారము అవసరము లేక స్వప్రకాశమై వెలుగొందుతున్నాడు. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ శాశ్వతుడు మహాయోగి
तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागं समेतपश्यत सौभाग्यमत्वै दत्तायादास्तं विपरेतना प्रिये जातस्त्रिय निर्याय श्रियम्बयोजभ्यो दाति श्रियम्बसानामृतत्तमायन् भवन्ति सत्या समिधां तद्रौ माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे भद्रामि शुभगे रक्षत्वं भवनत्रयम् श्रीदेव्यै नमः माङ्गल्यधारणसमर्थोऽस्ति भवन्तो महान्तो न वृण्णन्तु सुमुहूर्तोऽस्तु प्रजापतिस्तमुखं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेतपश्यत सौभाग्यमत्वै दत्तायादास्तं विपरेतना मेदिनी देवी वसुन्धरा स्यादुदा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां स्तोत्रं च कर्मणः माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे भद्रां शुभगे रक्षत्वं भवनत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणसमर्थोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.